రైతులు పొలం మొత్తంలో మనకి 80% వెన్నుల్లో మనకి గింజలు 80% గింజలు మనకి పక్వానికి వచ్చినప్పుడు, అంటే గోధుమ రంగులోకి మారినప్పుడు మనము రైతు పంటని కోసుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. ఒకవేళ కొంతమంది రైతులు ఏమనుకుంటారంటే ఆరబెట్టడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ధాన్యం అంతా మనకి పొలం మీదనే ఆరబెట్టిన తర్వాత 100% అంతా ఆరబెట్టిన తర్వాత మనం కోసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. సో కానీ పొలం మీదనే మొత్తం పంట అంతా మనకి ఆరబెట్టి ఎండినట్టుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి నూక శాతం అధికంగా అవుతుంది. అందుకనే రైతాంగము మొత్తము పంటంతా మెచ్యూరిటీ వచ్చేంత వరకు కాకుండా 80% వెన్నుల్లో 80% గింజలు పక్వానికి వచ్చేటప్పుడు మనము కోసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఇది ఖచ్చితంగా ఇది ఆచరించాలి. అదేవిధంగా మనకి ఈ కోత విషయంలో మనం చూస్తున్నట్లయితే మనకి చాలామంది రైతాంగము కోసుకున్న తర్వాత ధాన్యాన్ని పల్చగా టార్పలిన్ల మీద వేసుకొని, అంటే రోడ్ల మీద వేసుకున్నట్లయితే మనకి ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా రోడ్ల మీద వాహనాల యొక్క రాకపోకలు కూడా ఉంటాయి కాబట్టి గింజలు విరిగిపోవడానికి, అదేవిధంగా మనకి ఈ నూక శాతం అధికం అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని రైతాంగం ఏంటంటే కోసుకున్నటువంటి ధాన్యాన్ని రోడ్ల మీద కాకుండా పల్సడి టార్పలిన్స్ మీద నీడలో ఆరబెట్టుకోవాలి. సో నీడలు అంటే మనము ధాన్యంని మనం కోసుకునేటప్పుడు ధాన్యంలో తేమ శాతం మనకి 24 నుంచి 26% వరకు తేమ శాతం ఉంటుంది. ఈ మనకి మార్కెట్లో మనము అంటే FAQ వాల్యూస్ అంటాం, ధాన్యం మనం తీసుకెళ్ళినప్పుడు మనకి ధాన్యంలో ఉండాల్సినటువంటి తేమ శాతం మనకి 17%. సో ఈ 17% ధాన్యాన్ని మనము ఎండలో ఆరబెట్టి ఒకటేసారి ఆరబెట్టకుండా మనము నీడలో ఆరబెట్టుకొని క్రమంగా ధాన్యాన్ని ఆరబెట్టుకున్నట్లయితే మనకి ఈ మంచి బియ్యం దిగుబడి వచ్చేటట్టుగా చూసుకోవచ్చండి. అదేవిధంగా రైతాంగము ఈ మన వరి కోతలప్పుడు మనకి ఏంటంటే కోతలు కోసేటప్పుడు కోతల విషయంగా మాట్లాడుకున్నప్పుడు మనము ఈ మెయిన్ ఆరబెట్టడం ఒకటి, తర్వాత పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే కోసుకోవడం ఒకటి చేసుకోవాలి. అదేవిధంగా మనము ధాన్యం కోసుకోవడానికి వారం రోజుల ముందుగానే మనము నీటి తడిని క్రమంగా ఆపేసుకొని నీటితో ఆరబెట్టుకున్నట్లయితే మనకి ఎలాంటి దిగుబాట్లు లేకుండా మనము ఈ పంటను మనం కోసుకొని మనం మార్కెట్ తీసుకెళ్ళొచ్చండి. ఓకే, వరిలో నాణ్యత ప్రమాణాల గురించి ఏం చెప్తారు? వరిలో నాణ్యతా ప్రమాణాలు అంటే ముఖ్యంగా మనము మద్దతు ధర రైతుకి దక్కాలి అంటే, మద్దతు ధర తన పండించిన ధాన్యానికి మద్దతు ధర ఉండాలి అంటే కనుక మనము ఏదైతే భారత ప్రభుత్వం నిర్దేశించిందో మనము ఈ నాణ్యతా ప్రమాణాలని మనం ఖచ్చితంగా పాటించాలండి, రైతాంగం పాటించాలి. వీటిని మనము ఫేర్ యావరేజ్ వాల్యూస్ అంటాము, FAQ వాల్యూస్ అంటాము.